నమస్కారం. ఎస్టీసీ TNR వార్తలకు స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం తగదు, ఛార్జీలు పెంచితే ఆందోళన చేపడతామంటున్న CPM. ఓల్డ్ హెల్త్ సెంటర్ మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఉక్కు జనరల్ హాస్పిటల్ వద్ద ఐద్వా ధర్నా. జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ లో ఆంధ్ర క్రీడాకారుల ప్రతిభ, క్రీడాకారులు అభినందించిన ఏపీ కిక్ బాక్సింగ్ అసోసియేషన్. ఇక వార్తల వివరాలు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపితే సహించే ప్రసక్తి లేదని CPM గాజువాక శాఖ ప్రతినిధులు జి సుబ్బారావు హెచ్చరించారు. CPM ఆఫీసులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలపై ఎటువంటి భారాన్ని మోపమని చెప్పి ఇప్పుడేమో విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలు సిద్ధం చేయడం ఎంతవరకు సమంజసమని సుబ్బారావు సూటిగా ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో రమణ, కిరీటం, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చాలా వాగ్దానాలు ఇచ్చి ఓట్లు తీసుకుని అధికారం పెట్టారు. అధికారం పెట్టిన తర్వాత రెండింటిని విస్మరించడమే ఆయన ప్రధాన ఏజెండాగా ఉంది తప్ప వాటిని అమలు చేసిన దాంట్లో ఆయన శక్తి లేదు అనేది అన్ని సందర్భాలను కూడా రుజువుతాం. ఇటీవల ఏంటంటే మరి విద్యుత్ ఛార్జీలు ప్రజల బాగా చెప్పి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆల్రెడీ ప్రతిపాదనలో ప్రభుత్వం వెళ్ళింది. రేపు మాకు 4 రోజుల్లోనూ 6 రోజుల్లోనూ ఆ ప్రతిపాదన మళ్ళీ అమలు కోసం చెప్పి చంద్రబాబు నాయుడు కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ చాలా సముచితం న్యాయసమ్మతం చెప్పి చెప్తున్నారు. ఒక పక్కన విద్యుత్ మిగిలిపోతూ ఉంది, ఇతర చోట్ల నమ్ముకుంటున్నాము, చాలా సౌకర్యం సాధించాలని చెప్పాను. రెండో పక్షాలు కోట లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పేసి ఒక వాగ్దానం చెప్పాడు. కానీ విద్యుత్ కూడా అనఫిషియల్గా కొనసాగుతూనే ఉంది. ఉక్కునగరం సెక్టర్ 2లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మూసివేయాలన్న స్టీల్ యాజమాన్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఉక్కునగరం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్టీల్ జనరల్ హాస్పిటల్ వద్ద జరిగిన ధర్నాలో సంఘం ప్రతినిధులు రాణి జి పుష్ప మాట్లాడుతూ, గత 30 ఏళ్లు కొనసాగుతున్న ఆరోగ్య కేంద్రం మూసివేయడం వల్ల ఉక్కునగర వాసులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. యాజమాన్యం చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా కొన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలియజేయడం దురదృష్టకరమన్నారు. యాజమాన్యం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కూడా, లేకుంటే మహిళలంతా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాణి, కె వేణు, రామలక్ష్మి, విజయలక్ష్మి, జనార్దనమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ హెల్త్ సెంటర్ మూసివేయటాన్ని వ్యతిరేకించండి. కొనసాగించాలి. ఓల్డ్ హెల్త్ సెంటర్ ని మూసివేయటాన్ని వ్యతిరేకించండి. ఓల్డ్ హెల్త్ సెంటర్ లో అన్ని మందులు ఓల్డ్ హెల్త్ సెంటర్ మూసివేయటాన్ని. జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో ఆంధ్ర క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. ఈ నెల 15వ తేదీ నుంచి 19 వరకు ఢిల్లీలోని తల్దోతోర్ స్టేడియం జరిగినటువంటి జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్ర నుంచి 21 మంది పాల్గొనగా ఇందులో 11 మంది మెడల్ సాధించారు. వీరందరినీ ఏపీ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజువాకలో ప్రత్యేకంగా అభినందించారు. సంఘం అధ్యక్షులు కర్ణాటక నరసింహరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడాభివృద్ధికి ప్రభుత్వం చేసిన కృషి అభినందనీయమన్నారు. వచ్చే నెల జరగనున్న అంతర్జాతీయ క్రీడలకు ఏపీ నుంచి పాల్గొన్న వారికి పూర్తి సహకారం అందిస్తామని కూడా ఆయన భరోసా ఇచ్చారు. సంఘం ప్రధాన కార్యదర్శి జి ఆనందబాలు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్, మిగతా 6 బ్రాంజ్ మెడల్స్. వాళ్ళందరికీ అభినందిస్తూ ఈరోజు మా చేతుల మీదుగా మా అసోసియేషన్ సెక్రటరీ ఆనందబాలు గారు మేము వారికి సర్టిఫికేట్స్, మెడల్స్ అందించాము. మరి ఆనందబాలు గారు చెప్పినట్టుగా ఫిబ్రవరిలో జరిగే రష్యాలో ఈ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలు కూడా జరుగుతున్నాయి. దానికి మన రాష్ట్రం నుంచి ఒక 9 మంది సీనియర్స్ వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ ఈ పూణేలో వాళ్ళకి ట్రైనింగ్ కూడా మా అసోసియేషన్ తరఫున ఇప్పిస్తున్నాము. మరి క్రీడాకారులందరినీ కూడా అభినందిస్తూ తప్పనిసరిగా ఈ ఇంటర్నేషనల్స్లో కూడా మన రాష్ట్రానికి గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుంటున్నాం. మరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేస్తుంది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు, మన జిల్లాకైతే గంటా శ్రీనివాసరావు గారు, మన ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరిస్తున్నారు. విశాఖ జిల్లాకి, తూర్పుగోదావరి జిల్లాకి 2, అలాగే విజయవాడకి 1 మెడల్ కూడా సాధించడం జరిగింది. ఈ యొక్క మా యొక్క అసిస్టెంట్ ప్రెసిడెంట్ అయినటువంటి కర్నూలు నరసింహరావు గారు ఈ యొక్క టీంకి తన యొక్క కొంత సాహసంగా అందించారు. మరియు త్వరలో జరగబోయే ఏషియన్ ఇండోర్ గేమ్స్ కూడా అతను తన సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుకుంటున్నాం. వీధి దీపాలు ఏర్పాటు చేయాలంటూ వివిధ కళాశాల సెంటర్ విద్యార్థులు జోనల్ కమిషనర్కు విన్నవించుకున్నారు. లంకలపాలెం వైవత నుంచి 7 మెట్ల మరిపాలెం వరకు కూడా వెళ్లే దారిలో పొద్దుపోయితే అధికారం నెలకొంటుందని, రాకపోకలు సాధించడం కష్టంగా మారుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దారి పొడవున స్తంభాలు ఉన్నప్పటికీ వాటికి లైట్లు అమర్చకపోవడం వల్ల సాయంత్రం వేళల్లో కళాశాల నుంచి మెయిన్ రోడ్డుకు రావాలంటే భయంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ బివి రమణకు మెమరాండం సమర్పించారు. మేము కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళిపోతే సాయంత్రం 7 o'clock అలా అవుతుంది. మాకు రోడ్లు సౌకర్యం బాగాలేదు, లైట్లు కూడా బాగాలేవు. ఇంటికి వెళ్ళేటప్పుడు మామూలుగా వస్తున్నాయి, మాకు రవాణా సౌకర్యం లేదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. అందుకు చాలా ఇబ్బంది. మాకు సిక్ రోడ్ ఇచ్చాము ఇక్కడ, అది త్వరగా చేస్తామని చెప్పారు. త్వరగా చేస్తే మాకు మంచిదని మేము అనుకుంటున్నాం. మెట్ల మరపాలెం గ్రామంలోని విద్యార్థులు మా ఎన్హెచ్ఐ రోడ్ నుంచి చాలా లోపలికి వెళ్ళడానికి వీల్ లైట్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మొత్తం 40 నుంచి 50 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నాం. ఉదయం అయితే పగల వల్ల లోపలికి వస్తున్నాం, కానీ రాత్రి ఇంటికి రావడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వీల్ లైట్లు లేవు, పాములు గట్రా ఉంటే వస్తుంది. రవాణా సౌకర్యం కూడా లేదు, మాకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికీ చాలా విద్యార్థులు దీనివల్ల ఎంతో దీనికి గురయ్యారు. కాబట్టి మీరు ఇది త్వరగా చేస్తే మాకు ఎంత ఇబ్బంది పడుతుంది, మాకు ఎంత యూజ్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం తగదు, ఛార్జీలు పెంచితే ఆందోళన చేపడతామంటున్న సిపిఎం. వరల్డ్ హెల్త్ సెంటర్ మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, ఉక్కు జనరల్ హాస్పిటల్ వద్ద ఐద్వా ధర్నా. జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ లో ఆంధ్ర క్రీడాకారుల ప్రతిభ, క్రీడాకారులు అభినందించిన ఏపీ కిక్ బాక్సింగ్ అసోసియేషన్. ఈ వార్తలు ఇందులో సమాప్తం. నమస్కారం.